మీ దోస్తు గ్యాంగ్ కూడా ఒక్కరైనా మాలాగా ఈ స్టంట్ కొట్టియండి. అది మేము ఎలా చేసామంటే, హలో మచాస్, దిస్ ఇస్ యువర్ తిరుగుదాం మచార్ రిపోర్టింగ్ ఫ్రమ్ చికెన్ సెంటర్. వినాయక చవితి అయిపోయినాక కూడా నాన్ వెజ్ తినకపోతే నాలుకలు నరాలు నశించిపోయేలా ఉన్నాయని చికెన్ సెంటర్ లో కిలోన్నర చికెన్ కావాల్సినట్టు కొట్టాలి అంటే అనకుండా చెప్పినట్టు కొట్టిచ్చేసాడు అంకుల్. 2 చికెన్ కవర్లు ఎందుకో తెలియాలంటే లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇవన్నీ తీసుకొని ఎక్కడికి పోతున్నాం అంటే, అందరి గ్యాంగ్ లో ఒక దోస్తుగాని ఇల్లు మన ఇంట్లో కంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటది. మరి మీ గ్యాంగ్ లో ఇలా ఎవరి ఇల్లు ఉందో వాడిని మెన్షన్ చేయండి. ఇక వాళ్ళ ఇంట్లోనే ఈ స్టంట్ మొదలెట్టేశాం. మా ఫ్రెండ్స్ హడావిడిగా చచ్చిపోయిన చికెన్ కి స్నానం చేపించి మ్యారినేషన్ కోసం మంచిగా తగినంత మసాలాలు కలిపేసి ఆ ఒక్క మాటతో లేచి నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మరి పర్ఫెక్ట్ మసాలాల కౌంట్ కావాలంటే మసాలా మిర్చి అని కామెంట్ చేయండి. మ్యారినేషన్ కోసం చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టమంటే నేను స్విచ్ ఆన్ చేయకుండా పెట్టేశా. ఇంకా కూర చేసినప్పుడు కూడా దీంట్లో చాలా మసాలాలు వేసేసాం. లాస్ట్ లో ఈ రంగు మారుతున్న చికెన్ ని చూడండి. కలర్ మారగానే పైన నుండి కొత్తిమీర పడేసి ఉల్లిపాయలు కోసుకొని తినడానికి రెడీ అయిపోయినాం. టేస్ట్ అయితే ఇరగా తీశారు మామ. మరి మీ ఫ్రెండ్స్ లో కుకింగ్ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. చికెన్ తినడం అయిపోగానే చికెన్ కవర్ లో కబాబ్స్ కోసం బోన్లెస్ చికెన్ తెచ్చామని అది కూడా స్టార్ట్ చేసేసాం. మంచి సెటప్ అరేంజ్ చేసుకుని కాల్చిన మాంసం కి కాంపిటీషన్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాం. సో అలా కబాబ్స్ చేసుకుంటూ ఫ్యూచర్ ప్లాన్స్ మాట్లాడుకునే లోపు కబాబ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. కోసం స్మార్ట్ లో 75 రూపీస్ కే 2.5 లీటర్ బాత్రూమ్ క్లీనర్ వస్తుంది అని ఆర్డర్ పెట్టేశాం. ఇంకా అవి తింటే మాత్రం సూపర్ గా ఉందండి అనాల్సిందే. మరి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం కూడా మన ఛానల్ ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ కి కూడా ఇలా ప్లాన్ చేద్దామని షేర్ చేయండి.